శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ఇంటికి కానీ మీ కుటుంబంలో సభ్యులకు కానీ దిష్టి దోషం తగిలిందని మీరు భావిస్తున్నారా? మరి ఆ దిష్టి దోషం నుంచి సులభంగా బయటపడాలంటే ఎలాంటి చిన్న పరిహార ప్రక్రియలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనందరికీ లభించేటటువంటి నిమ్మకాయను ఉపయోగించి ఇంటికి ఎలాంటి దిష్టి దోషం ఉన్నా ఆ దిష్టి దోషం నుంచి తొందరగా బయటపడచ్చు. మంగళవారం రోజు మీరేం చేయాలంటే ఒక పళ్ళెల్లో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లలో కుంకుమ కలపండి. అప్పుడు ఆ నీళ్లు కుంకుమ కలిపిన నీళ్ళు అవుతాయి. అప్పుడు ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయ రసాన్ని ఈ కుంకుమ కలిపిన నీళ్ళల్లో పిండండి. అలా పిండిన తర్వాత ఆ నిమ్మకాయ రసం పిండిన కుంకుమ కలిపిన నీళ్లతో మీ ఇంటికి అలా 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఇలా 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీసి ఆ కుంకుమ కలిపిన నీళ్లు, నిమ్మకాయ రసం పిండినటువంటి కుంకుమ కలిపిన నీళ్లు ఇంటి ముందు పారబోయండి. ఇలా 4 మంగళవారాలు చేయండి. ఎప్పటికీ మీ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు కానీ మీ ఇంటికి కానీ ఎలాంటి దిష్టి దోషం తగలదు. దిష్టి దోషం నుంచి తొందరగా బయటపడచ్చు. అలాగే నల్ల నువ్వులను ఉపయోగించి కూడా మీ ఇంటికి ఉన్న దిష్టి దోషం నుంచి, మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి దిష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. ఎలాగో తెలుసా? మంగళవారం రోజు ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి. ఒక గుప్పెడు నల్ల నువ్వులు తీసుకోండి. ఆ గుప్పెడు నల్ల నువ్వులు ఈ నల్ల వస్త్రంలో ఉంచండి. ఒక చిటికెడు ఉప్పు కూడా ఆ నల్ల వస్త్రంలో ఉంచండి. మూట కట్టండి. ఈ మూటను ఒక మట్టి ప్రమిదలో ఉంచి ఆ మూటతో మీ ఇంటికి 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీయండి. ఆ తర్వాత ఆ మూటకి నిప్పంటించి ఎవరు తొక్కని చోట పడేయండి. ఇలా చేస్తే కూడా మీ కుటుంబానికి ఎలాంటి దిష్టి దోషం ఉన్నా ఆ దిష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. చూసారా ఎంత సులభమో? నల్లటి వస్త్రాన్ని తీసుకోవటం, గుప్పెడు నల్ల నువ్వులు, చిటికెడు ఉప్పు అందులో వేసి ఆ నల్ల వస్త్రాన్ని మూటగట్టి మట్టి ప్రమిదలో ఉంచి ఇంటికి దిష్టి తీసి నిప్పంటించి ఎవరు తొక్కని చోట పడేయటం. ఈ విధి విధానాలు పాటించండి. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ ఇంటికి కానీ ఎలాంటి దిష్టి దోషం ఉన్నా ఆ దిష్టి దోషం నుంచి సులభంగా బయటపడండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మర్చిపోకుండా మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.